గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. రేపు హోలీ కదా. ఈరోజు హోలికా దహనం తయారీకి మేము పొద్దున్నే లేచాము. తెల్లవారుజామున 5 అవుతుంది. 5 గంటల కంటే ముందే లేచాము అనుకోండి. ముందే లేచి ఆవు పేడ, హోలికా దహనానికి కావలసిన పిడకలు తెచ్చి పెట్టుకున్నాము. అప్పటికి 4:30 అవుతుంది. ఇవి తెచ్చుకున్న తర్వాతనే టైం దగ్గర చూస్తే 5 అవుతుంది. అప్పటికి టైము సాయంత్రం 7 గంటలకు అట్లా హోలికా దహనం చేస్తాము. దానికోసం మేము తెల్లవారుజామున లేచి ఆవు పేడ తీసుకొచ్చాము. కల్లాపు చల్లాము. వాకిట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాము. హోలికా దహనానికి కావాల్సిన కట్టెలు కూడా మా ఆయన జమ చేసుకున్నారు. మా చింటు గారికి పాలు వేడి అయింది. స్కూల్కి టైం అవుతుంది కదా అనేసి పాలు వేడి చేసాము. యాక్చువల్గా అయితే తనకు పాలు, ఒక గుడ్డు, ఒక అరటిపండు ఇస్తాము. కానీ ఈరోజు హోలికా దహనం కదా, పైగా పూర్ణిమ కాబట్టి ఈరోజు వాడికి గుడ్డు ఇవ్వలేదు. పాలు మాత్రమే ఇచ్చాము. చింటు పాలు తాగి స్కూల్కి వెళ్ళిపోయాడు. మేము మా పూజా పనులు స్టార్ట్ చేసినాము. మా వారు ఫస్టే పూజ స్టార్ట్ చేశారు. తులసి పూజ చేసుకొని ఇంట్లో దేవుని దగ్గర దీపం పెట్టి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ. మా వారు గుమ్మానికి మామిడి ఆకులు కట్టారు. హోలికా దహనానికి పూజకి అందులో పూజ చేయడానికి కావలసిన కొన్ని ఐటమ్స్ అయితే చేస్తాము. కానీ నేను భక్షాలు మాత్రమే చేశాను. భక్షాలు, బజ్జీలు మాత్రం చేశాను. ముందుగా పిండి కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పూర్ణం కోసమని నేను పల్లీల భక్షాలు చేద్దామని తయారు చేసుకున్నాను. మా చింటుకి వాళ్ళ డాడీ జాంపండు ఇచ్చాడు. అది చూపిస్తున్నాడు మా చింటు. అది మా చెట్టుకాయ, చాలా బాగా పండింది కూడా. మా ఇంట్లో చెట్టుకే పూసింది. నేను పల్లీలు బెల్లంతో పూర్ణం రెడీ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను పల్లీలు బెల్లంతో పూర్ణాలు ఎప్పుడు భక్షాలు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ చాలా బాగా కుదిరినాయి. మంచి టేస్ట్ కూడా వచ్చింది. ఏమంటారు, అది శనగపప్పు భక్షాల కంటే పల్లీల భక్షాలే చాలా రుచిగా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించినాయి మాకైతే. అందుకనే డ్యూటీకి వెళ్ళే ముందే కొన్ని భక్షాలు చేసిపోదామని రెడీ చేసుకొని భక్షాలు అయితే చేశాను. ఒక 10 భక్షాలు చేసి ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. చింటూ స్కూల్కి వెళ్ళిపోయాడు. వాళ్ళ డాడీ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయాం మేము. భక్షాలు, పూజ సామాగ్రి అన్నీ రెడీ చేసుకొని
మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత బజ్జీలు వేసుకున్నాను పూజ కోసమని. హోలిక దహనానికి మా వారు రెడీ చేశారు మొత్తం బయట పిడకలు కట్టెలతోని. నేను పూజ సామాగ్రిలు రెడీ చేసుకున్నాను. పూజకు కావాల్సిన పువ్వులు, టెంకాయలు, నల్ల నువ్వులు, మురుమురాలు, మార్నింగ్ చేసిన భక్షలు, బజ్జీలు, బూందీ, ఒక రాగి చెంబులో నీళ్ళు అన్నీ తీసుకున్నాము పూజ కోసమని. మా ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చారు, మా చింటూ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. హోలిక దహనానికి రెడీ అయ్యాము. పూజ అయిపోయింది, ఇంకా హోలిక దహనం స్టార్ట్ చేస్తున్నాము. మా చింటూ గారిని కూడా పిలుస్తున్నాము, ఎందుకంటే వాడికి కూడా తెలియాలి కదా. చిన్నపిల్లలకి పూజలు మన సాంప్రదాయాలు ఏందో చిన్నప్పటి నుంచే వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ముందు ఇవన్నీ చేస్తూ ఉండాలి, అప్పుడే వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో తర్వాత వాళ్ళు కూడా ఆచరిస్తారు. కాబట్టి చిన్నపిల్లలప్పటి నుంచి అన్నీ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా మా అమ్మ నాన్న వాళ్ళు చేసేవాళ్ళు కదా అన్నట్టు తర్వాత వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే వాళ్ళకు మనం చూపిస్తుంటేనే ఏదైనా నేర్చుకుంటారు. మేమైతే హోలిక దహనం చేసేసాము, పూజ కూడా అయిపోయింది. మంటలు బాగా అంటుకున్న తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని హోలిక చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి అని నేను, మా వారు, మా చింటూ ముగ్గురం కలిసి హోలిక చుట్టూ నీళ్ళ ప్రదక్షిణాలు చేశాము. తర్వాత హోలికకి దండం పెట్టుకున్నాము మేము. నాకు తెలిసి తెలంగాణలో హోలిక దహనం ఇళ్ళ ముందు చాలా వరకు చెయ్యరు. ఇది మేము ఒక 10-15 సంవత్సరాలు మేము మహారాష్ట్ర పూణేలో ఉన్నాము. అప్పుడు ప్రతి సంవత్సరం చేసేవాళ్ళము. అలా మాకు అలవాటు అన్నమాట. అందుకే ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్లాగే చేస్తూ ఉంటాము.